వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఆలోచనలన్నిటినీ క్రమంగా నిరోధించి బయటనే నిలిపివేసి మనసును నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలగడమే యోగా అని యోగాను నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పతంజలి మహర్షి, ఆప్షన్ 2 భగవద్గీత, ఆప్షన్ 3 శ్రీకృష్ణ పరమాత్మ, ఆప్షన్ 4 వేదవ్యాసుడు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 శ్రీకృష్ణ పరమాత్మ. మరో ప్రశ్న, అష్టాంగ యోగానందు పరిమార్థకమును గూర్చి నిశ్చిత పరిశీలన శక్తి కలిగి ఉండటం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 యమ, ఆప్షన్ 2 నియమ, ఆప్షన్ 3 ప్రత్యాహార, ఆప్షన్ 4 ధారణ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 నియమ. మరో ప్రశ్న, మానసిక దోషాలను పోగొట్టే ప్రాణాయామ ముఖ్యంగా ఎన్ని సోపానములుగా విభజించబడెను? ఆప్షన్ 1 2 సోపానములు, ఆప్షన్ 2 3 సోపానములు, ఆప్షన్ 3 4 సోపానములు, ఆప్షన్ 4 6 సోపానములు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 3 సోపానములు. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏ ముద్ర అభ్యాసనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానోదయమునకు సహాయపడును? ఆప్షన్ 1 యోగా ముద్ర, ఆప్షన్ 2 చిన్మయ ముద్ర, ఆప్షన్ 3 అశ్విని ముద్ర, ఆప్షన్ 4 బ్రహ్మముద్ర. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 యోగా ముద్ర. మరో ప్రశ్న, యోగానందు సాధకుడు కేవల కుంభకాలలో తన శ్వాస మీద ఎంతసేపైనా కొనసాగడం ద్వారా క్రింది వాటిలో ఏది సిద్ధిస్తుంది? ఆప్షన్ 1 జ్ఞానయోగ, ఆప్షన్ 2 భక్తి యోగ, ఆప్షన్ 3 కర్మయోగ, ఆప్షన్ 4 రాజయోగ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 రాజయోగ. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.